శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్య లహరిలోని 68వ శ్లోకంలో అమ్మవారి కంఠభాగం వర్ణింపబడుతున్నది. ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాల పాటు మధ్యకూట స్వరూపిణిగా అమ్మవారిని దర్శించబోతున్నాం. పై శ్లోకములలో వాగ్భవకూట వైభవ వర్ణనం పూర్తయింది. వాగ్భవకూటం అనగా అమ్మవారి కిరీటాన్ని మొదలుకొని చుబుకం వరకు ఉన్న ప్రాంతాన్ని వాగ్భవకూటం అంటాం. అయితే అనేక శ్లోకాలలో అమ్మవారి ముఖ భాగాలను మనం ధ్యానించి తరించినాము. ఇప్పుడు మధ్యకూట స్వరూపిణిగా అమ్మవారిని ధ్యానించబోతున్నాం. ఇక్కడ అమ్మవారి కంఠము తామర నాళం వలె శోభిల్లుతున్నదని ఆదిశంకర భగవత్పాదుల వారు అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితు కంటకవతి తవగ్రీవా దత్తే ముఖకమలనాళ శ్రియమియం స్వతత్శ్వేతాకాలాగురు బహుళ జంబాల మలిన మృణాళీ లాలిత్యం వహతి యదధో హారలతిక. అమ్మా, తామరతూడు వంటి నీ కంఠమునకు సదాశివుని ఆలింగనం వలన కలిగిన పులకింతలేవైతే ఉన్నాయో అవి కంటకముల వలె శోభిల్లుతున్నాయి. అలాగే నీ కంఠమున అలరిన ముత్యాల హారములు నల్లని అగరుగంధంతో కలిసి బురదను తలపిస్తున్నాయమ్మా. వెరసి నీ కంఠము పై ముఖభాగం అనే కవలానికి ఆధారంలా శోభిల్లుతున్నది అని ఆదిశంకర భగవత్పాదుల వారు వర్ణించి పులకిస్తున్నారన్నమాట. ఇటువంటి కంఠభాగాన్ని మనము దర్శిద్దాం. ఎందుకంటే ఆ కంఠమే కదా సకల పలుకులకు ఆలవాలం. అవి మామూలు పలుకులు కాదండి, సకల వేదములు అమ్మ పలుకులే. అటువంటి అమ్మ కంఠాన్ని మనం గనక భావుకులమై ధ్యానిస్తే తద్భక్తులకు అమితమైన వాక్శక్తి వాక్శుద్ధి లభించగలదు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.